సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం దిల్ రూబా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కొత్త దర్శకుడు విశ్వకరుణ్ దర్శకత్వంలో ఈ సినిమాని సరిగమప మ్యూజికల్ లేబుల్ ఏర్పాటు చేసిన కొత్త నిర్మాణ సంస్థ నిర్మించింది. రుక్సార్ థెల్లాన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టినప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు ఈ సినిమాలో ఫైట్స్ విషయంలో ఎలాంటి డిసప్పాయింట్మెంట్ ఉన్నా సక్సెస్ మీట్ లో తనని కొట్టచ్చని సినిమా నిర్మాత ప్రకటించడంతో అందరి దృష్టి సినిమా మీద పడింది. ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ కూడా ప్రదర్శించింది సినిమా యూనిట్. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. సిద్ధార్థ రెడ్డి మ్యాగీని ప్రాణంగా ప్రేమిస్తే బ్రేకప్ చెప్పి అమెరికా వెళ్లి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. దీంతో అమ్మాయిలంటేనే అసహ్యం పెంచుకున్న సిద్ధార్థ తన తండ్రి మరణంతో థ్యాంక్స్, సారీ అనే పదాలు జీవితంలో అస్సలు వాడకూడదని ఫిక్స్ అవుతాడు. అలాంటి సిద్ధార్థ జీవితంలోకి అంజలి ప్రవేశిస్తుంది. మొదట అసలు ఆమె మీద ఎలాంటి ఫీలింగ్స్ లేకపోయినా ఆమె అతని వెంటపడి ప్రేమలో పడేలా చేస్తుంది. ప్రేమలో పడిన తరువాత అదే కాలేజీలో చదివే విక్కీ చేసిన ఓ గొడవ కారణంగా అంజలి సిద్ధార్థ విడిపోతారు. సిద్ధూకి బ్రేకప్ చెప్పినందుకు గిల్టీ ఫీల్ అవుతున్న మ్యాగీ వీళ్ళిద్దరినీ కలిపేందుకు అమెరికా నుంచి వస్తుంది. అలా వచ్చిన మ్యాగీ సిద్ధార్థ, అంజలి కలిసేలా చేసిందా? చివరికి వీళ్ళిద్దరూ కలిశారా? మధ్యలో ఎంటర్ అయిన లోకల్ డాన్ జోకర్ కారణంగా ఏర్పడిన ఇబ్బందులేంటి? అసలు జాన్ విజయ్ ఎందుకు సిద్ధు అండ్ బ్యాచ్ ని టార్గెట్ చేశాడు లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. సినిమా మొదలైన కొద్దిసేపటికే సినిమా కథేంటి అని స్థూలంగా అర్థమైపోయేలా రాసుకున్నాడు దర్శకుడు. ఇది ఎంత మాత్రం కొత్త కథ కాదు. ఇప్పటికే మనం చూసిన ఎన్నో రొటీన్ లవ్ స్టోరీస్ లో ఇది కూడా ఒకటి. తండ్రి మరణం, ప్రియురాలి బ్రేకప్ తో మూర్ఖంగా తయారైన ఓ యువకుడు మరో యువతి జీవితంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోవలసిన సందర్భంలో కూడా తన గత అనుభవాల దృష్ట్యా ఏమాత్రం మారకుండా చాలా స్తబ్దుగా ఉండిపోతాడు. అంటే మీకు ఈ పాటికి అర్థమయ్యి ఉంటుంది, నిజానికి హీరో క్యారెక్టర్ ని బేస్ చేసుకునే ఈ సినిమా అని కథగా అల్లుకున్నారు. కానీ అలా అల్లుకున్న సమయంలో అర్జున్ రెడ్డి లాగా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అంశాలు పుష్కలంగా పెట్టుకుని ఉంటే బావుండేది. కానీ హీరో క్యారెక్టర్ ని బాగా రాసుకున్నారే కానీ దాన్ని తెర మీదకు తీసుకొచ్చే విషయంలో తడబడిన ఫీలింగ్ కలుగుతుంది. హీరో క్యారెక్టర్ డిజైన్ చేసుకున్న తీరు బాగుంది, కానీ దానికోసం అల్లుకున్న కథ ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఆకట్టుకునేలా లేదని చెప్పాలి. ఈ సినిమాలో ప్రేమ కథతో పాటు ఇతర అంశాలు కొన్ని గత సినిమాలను గుర్తు చేస్తాయి. అలా అని వాటిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చేశారు అనుకుంటే వాటికి పూర్తి భిన్నంగా రాసుకోవడంలో దర్శకుడు కొంతవరకు సక్సెస్ అయ్యాడు. నిజానికి సినిమాలో అక్కడక్కడ మంచి సీన్స్ పడ్డాయి. ముఖ్యంగా సత్య ట్రాక్ బాగానే వర్కౌట్ అయింది. అయితే హీరో క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో అతనికి పెట్టిన ఫైట్స్ సినిమా కథ గమనాన్ని కాస్త దెబ్బతీసాయేమో అనిపిస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్ మొదలైనప్పటి నుంచి కథ ఊహకు అందేలా రాసుకోవడం కాస్త మైనస్ అయ్యే అంశమే. కానీ లవ్ స్టోరీస్ అనగానే ఈజీగా అర్థం చేసుకునే మన తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను కూడా ఈజీగా పసికట్టేయగలరు. ఇక హీరో క్యారెక్టర్ ను ప్రేక్షకుల్లో మరింతగా ఎస్టాబ్లిష్ చేసేందుకు మధ్య మధ్యలో పూరి జగన్నాథ్ పాడ్కాస్ట్ వింటున్నట్టు చూపిస్తారు. ఆయన భావజాలాన్నే హీరో ఫాలో అవుతున్నట్టు చూపించడం కూడా హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నమే అనిపిస్తుంది. కథ గతంలో మనం చూసిన ఎన్నో సినిమాల్లో ఉండడం, ఊహకు అందేలా ఉండడంతో ఈ సినిమా రొటీన్ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక నటీనటుల విషయానికొస్తే ఈ సినిమాలో ఓ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించిన కిరణ్ అబ్బవరం ఆకట్టుకున్నాడు. కిరణ్ అబ్బవరం స్టైలింగ్ కూడా ఆకట్టుకునేలా ఉంది. అలాగే ఫైట్ సీక్వెన్స్ లతో అయితే అద్దరుగొట్టాడు. కొన్ని సీన్స్ లో కిరణ్ అబ్బవరం నటన ప్రేక్షకులను అబ్బురపరిచేలా ఉంది. రుక్సార్ పాత్ర పరిమితమే అయినా ఎందుకో బొమ్మరిల్లు హాసిని పాత్రను అనుకరిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక నజియా ఉన్నంతలో ఆకట్టుకుంది. సత్యకి ఫుల్ లెంత్ రోల్ పడకపోయినా కనిపించిన ప్రతిసారి నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక ఆడుకాలం నరేన్, క్రాంతి, జాన్ విజయ్, తులసి, విజయ్ రంగరాజు వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే ముందుగా అభినందించాల్సింది సంగీత దర్శకుడినే. ఆయనిచ్చిన పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి అసలైన ప్రాణంగా నిలిచాయి. ఫైట్స్ కంపోజ్ చేసిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ కూడా సినిమా మూడ్ ని క్యారీ చేసింది. నిడివి విషయంలో ఇంకా కత్తెరకు పని చెబితే బాగుండేది అనిపిస్తుంది. ఫైనల్లీ ఈ దిల్ రుబా ఓ రొటీన్ కాంప్లెక్స్ లవ్ స్టోరీ.